భగవద్గీత 2వ అధ్యాయం 26వ శ్లోకం. అదచైనం నిత్యజాతం నిత్యం వా మన్యసే మృతం తదాపిత్వం మహాబాహో నైవం శోచితుమర్హసి. ఒకవేళ ఏదైనప్పటికీ ఆత్మ ఎల్లప్పుడూ జన్మిస్తూ మరియు ఎప్పటికీ మరణిస్తూ ఉంటుంది అని మీరు భావిస్తే, ఓ మహాబాహో, మీరు వివరించడానికి ఇప్పటికీ ఎటువంటి కారణం లేదు. తాత్పర్యం: శరీరం కాకుండా ఆత్మ అంటూ విడిగా ఏమీ లేదు అని నమ్మే ఒక రకమైన తత్వవేత్తలు ఎప్పుడూ ఉంటారు. కృష్ణుడు భగవద్గీత చెప్పే కాలంలో కూడా ఇలాంటి వాళ్ళు ఉండేవారు. వారిని లోకాయతికులు మరియు వైభాషికులు అని పిలిచేవారు. ఇలాంటి వారు ఏమంటారంటే, కొన్ని భౌతిక పదార్థాలు ఒక చోట చేరి బాగా కలిసినప్పుడు మాత్రమే అందులో నుండి జీవం పుడుతుంది. ఇప్పటి ఆధునిక శాస్త్రవేత్తలు, భౌతికవాదులు కూడా అలాగే ఆలోచిస్తారు. వారి ప్రకారం శరీరం అంటే కొన్ని రసాయనాల కలయిక మాత్రమే. ఒక నిర్దిష్ట దశలో ఈ రసాయనాలు ఒకదానితో ఒకటి కలవడం వల్ల ప్రాణం వస్తుంది. మానవ శాస్త్రం కూడా ఈ నమ్మకం మీద నడుస్తుంది. భక్తి లేని బౌద్ధ శాఖలు కూడా దీన్నే నమ్ముతాయి. ఒకవేళ అర్జునుడు కూడా ఈ వైభాషిక సిద్ధాంతం లాగే ఆత్మను నమ్మకపోయినా అతను బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కొన్ని రసాయనాలు వృధా అయిపోయినాయని ఎవ్వరూ ఏడవరు, తమ పనిని ఆపరు. పైగా ఇప్పటి ఆధునిక యుద్ధాలలో శత్రువును గెలవడం కోసం ఎన్నో టన్నుల రసాయనాలను వృధా చేస్తూనే ఉన్నారు. ఈ సిద్ధాంతం ప్రకారం శరీరం పాడైపోగానే ఆత్మ కూడా ముగిసిపోతుంది. కాబట్టి అర్జునుడు ఆత్మ ఉందని నమ్మినా లేదా లేదని నమ్మినా అతను బాధపడడానికి ఏ కారణమూ లేదు. ఈ సిద్ధాంతం ప్రకారం చూస్తే ప్రతి క్షణం పంచభూతాల నుండి ఎంతో మంది పుడుతున్నారు, చనిపోతున్నారు. కాబట్టి దీనికి బాధపడాల్సిన పని లేదు. ఆత్మకే పునర్జన్మ అనేది లేకపోతే తన తాతను, గురువును చంపడం వల్ల పాపం వస్తుందని అర్జునుడు అసలు భయపడక్కర్లేదు. కానీ కృష్ణుడు మాత్రం అర్జునుడిని వ్యంగ్యంగా మహాబాహు, గొప్ప బలవంతుడు అని పిలిచారు. ఎందుకంటే కృష్ణుడు ఈ వైభాషికుల సిద్ధాంతాన్ని అస్సలు ఒప్పుకోరు. ఒక క్షత్రియుడుగా అర్జునుడు వైదిక సంస్కృతికి చెందినవాడు కాబట్టి అతను ఆ ధర్మాన్నే పాటించాలి.